ఓన్లీ జగన్ గారి దగ్గరే జరిగిందా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వం నడిపినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బ్రాందీ షాపుల్ని ప్రభుత్వం నడిపింది. చాలా మున్సిపాలిటీల్లో నడిపింది, వందల షాపులు నడిపింది. ఆ షాపుల్లో కూడా నగదుకే అమ్మారు. అలాగే దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాగా చెక్స్ అండ్ మెజర్స్ లేవు. చెక్స్ లేకపోవటం వల్ల ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో తెల్లారేక అప్పుడు వీళ్ళు నిద్రలేసి చూసుకుంటే లక్షల కోట్లు దోపిడీ జరిగితే వాటి మీద కేసులు కట్టి సస్పెండ్ చేసినటువంటి ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం కూడా ప్రభుత్వం నడిపినటువంటి మద్యం షాపుల ద్వారా క్యాష్కే అమ్మింది. మరి అప్పుడు ఏం చేశారు? అప్పుడు మీరెంత మూట కట్టుకున్నారు? ఇటువంటి తప్పుడు మాటల్లో ఈ 1,00,000 కోట్లని ముందేం చెప్పారు?